సినిమాని మంచిగా ప్రమోట్ చేయాలని నేను కోరుతున్నాను మా సినిమా తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, Thank you so much, everyone. Andariki namaskaram. Thank you, media, for being here, and everyone. It's truly an honor. I would love to express my gratitude towards few people. Firstly, our producer Nagreddy sir, thank you for bringing this to life. My director Prithvi sir, thank you so much for believing Veena in me. Your vision, amazing. Thirdly, Rasul sir, it was amazing working with you. It was a fantastic experience and unforgettable one. I would love to thank to the whole crew who's made this possible, who's worked effortlessly day and night. My co-star, Murli, thank you so much for supporting me throughout and bringing that energy every day on the set. And to our lovely audience, we would love your support. We've made this movie with our hearts and we can't wait to share it with all of you. Thank you so much. థ్యాంక్ యూ శృతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ నుంచి మ్యూజిక్ ప్లే అవుతుందండి. చాలా సూదింగ్గా అనిపించింది అండ్ సార్ కూడా చెప్పారు చాలా అద్భుతంగా వచ్చిందని. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. ఇది నా ఫస్ట్ ఫిలిం. నా పేరు శివప్రసాద్ అండి. హలో, నా పేరు శివప్రసాద్ అండి. ఇది నా మొదటి ఫిలిం. చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చిన అందరికీ. ముందుగా మా స్కై టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమా చాలా చక్కగా వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పృథ్వీ గారికి, హోల్ టీమ్కి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ఫస్ట్ హాయ్ అండి, నా పేరు మురళి. యాజ్ అన్ యాక్టర్గా ఈ స్కై మూవీ నాకు ఫస్ట్ మూవీ. యాంకర్ శ్రవంతి గారు నన్ను హీరో మురళి అనగానే కొంచెం ట్రబుల్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే యాక్చువల్గా హీరో ఆ మ్యాగ్నానిమిటీ అవ్వచ్చు, ఆ పర్సనాలిటీ అవ్వచ్చు, ఫస్ట్ మూవీకి నాకు వచ్చేస్తాయని నేను అసలు పర్సనాలిటీ పక్కా సిక్స్ ప్యాక్ ఉంటేనే హీరో కాదు సార్. ఆ మ్యాగ్నానిమిటీ, ఆ యాక్టింగ్ స్కిల్స్ ఫస్ట్ మూవీకి వచ్చేస్తాయని నేను అనుకోవట్లేదు. సో ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్ అండి. యాక్టింగ్ వైజ్ కూడా నాకు యాక్టింగ్లో ఏబిసిడీలు కూడా తెలిసినాయి అని అనుకోవట్లేదు. ఇంకా ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ అలాట్. ఈ స్కై మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఏ కంటెంట్ బేస్డ్ మూవీ అండి. దీంట్లో 15 to 20 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, ఒకడు హీరో ఇట్లా ఉండదు. సో అందుకే నేను చెప్తాను అనమాట అంత క్లారిటీగా. ఇంకోటి ఏంటంటే 20 days బ్యాకే ఈ మూవీ ఫస్ట్ కాపీ డైరెక్టర్ గారు తీసుకున్నారు. ఆయన తీసుకున్న వెంటనే నాకు కాల్ చేసి ఇలా ఫస్ట్ కాపీ వచ్చింది, మన ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారు, సినిమాటోగ్రఫర్ రసూల్ ఎల్లోర్ గారికి షో వేస్తున్నాను, నువ్వు కూడా రావాలని చెప్పారు. నేను చూసిన వెంటనే ఫస్ట్ మూవీ కదా, నాకు ఆ ఎక్సైట్మెంట్లో నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నేను ఎలా చేశానని రసూల్ గారిని అడిగాను. రసూల్ గారిని ఎందుకు అడిగానంటే ఆయన సినిమాటోగ్రఫీ గురించి మీకు అంతా తెలుసు. దట్టు ఏంటంటే నాట్ ఓన్లీ సినిమాటోగ్రాఫర్, ఈయన రసూల్ గారు ఒక 4-5 సినిమాలు కూడా డైరెక్షన్ చేశారు. సో ఫీడ్బ్యాక్ ఆయన దగ్గర నుంచి తెలుసుకుంటే అసలు ఫ్రాంక్గా చెప్తారు, ఉన్నట్టు చెప్తారని. సార్ నేను ఎలా యాక్ట్ చేశాను, ఏమన్నా యాక్టింగ్ పనికి వస్తానా అని అడిగితే ఆయన ఒకటే మాట అన్నారు, చూడు మురళి, నీతో పాటు శృతి శెట్టి చేసింది, ఆ అమ్మాయికి తెలుగు రాదు, ఎక్కడో పూణె నుంచి వచ్చింది. అలాగే ఆనంద్ సార్ చేశారు, కేరళ నుంచి వచ్చారు. వాళ్ళకి తెలుగు రాకపోయినా చాలా ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్ని అర్థం చేసుకుని చేశారు. నువ్వెందుకో సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఇంకా బాగా చేయాలి అనిపించింది నాకు. సో నెక్స్ట్ మూవీస్ నుంచి క్యారెక్టర్ని అర్థం చేసుకుని యాక్టింగ్ని చాలా సీరియస్గా తీసుకుని చెయ్యాలి అని చెప్పారు. కాకపోతే ఏంటంటే జస్ట్ ఓకే బాగానే చేసి ఉన్నారు ఆయన. రసూల్ గారు జస్ట్ ఓకే పర్లేదు బాగానే చేసేవు అంటేనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను అట్లీస్ట్ అలా చేయడానికి కూడా కారణం
మా డైరెక్టర్ పృథ్వీ సార్ అండ్ హీజ్ డైరెక్షన్ టీమ్, ఒక 5-6 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు షూట్కి వెళ్ళటానికి ముందరే చాలా రిహార్సల్ చేయించి షూట్కి తీసుకెళ్ళి చేయించారనమాట. రసూల్ గారు చెప్పినట్టు పర్లేదు బాగా చేసావు అని అంటానికి కూడా వాళ్ళు ఇచ్చిన నాకు ప్రిపరేషనే. డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ, ప్రత్యేకించి డైరెక్షన్ టీంకి, డైరెక్టర్ పృథ్వీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన ఎంటైర్ క్రూకి, ప్రత్యేకించి రసూల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే బేసిక్గా రసూల్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, బేసిక్గా నేను సినిమా చూడడం స్టార్ట్ చేసింది క్షణక్షణం, గాయం, గులాబీ, అప్పుడు స్కూల్ డేస్కి వెళ్ళేటప్పుడు అప్పుడే నాకు సినిమా అంటే ఇదే అని తెలిసింది. నేను ఎర్లీ డేస్లో నేను సినిమాలు చూసిన ఎర్లీ డేస్లో మ్యాక్సిమం నుంచి సినిమా చూసిన నేను బాగా లైక్ చేసిన ఈ మ్యాక్సిమం మూవీస్ రసూల్ గారు సినిమాటోగ్రఫీ చేసినవే. అప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా అడ్మైరేషన్ ఉండేది. సడన్గా పృథ్వీ నాకు మన సినిమాకి రసూల్ గారు సినిమాటోగ్రఫీ చేస్తున్నారంటే ఇట్స్ లైక్ అసలు మాటల్లో చెప్పలేని అది ఫీలింగ్ అనమాట. ఈరోజు ఆయనతోటి షేర్ చేసుకోవడం, ఇక్కడ స్టేజ్ మీద షేర్ చేసుకోవడం, ఆయన నాకు సీన్స్ నాకు కంపోజ్ చేయడం సినిమాటోగ్రఫీ అనేది ఇట్స్ ఎ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఇంకా రసూల్ గారు, కెమెరా అసోసియేట్స్ ప్రకాష్ గారు ఇక్కడ ఉన్నారు, అలాగే రఘునాథ్ రెడ్డి అన్న, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా సినిమాకి వర్క్ చేసిన ఎడిటర్ గారు సురేష్ అర్స్ గారు, చాలా సీనియర్ ఎడిటరు, ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శివ, ఇంకా రిమైనింగ్ సౌండ్ ఇంజనీర్స్ అందరికీ కూడా, బికాజ్ టెక్నీషియన్స్కి ఎందుకు నేను ఎంత స్పెషల్గా చెప్తున్నానంటే, ఇది కంటెంట్ బేస్డ్ మూవీ. నేను సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ ఎఫర్ట్ ఏంటో ఆ స్క్రీన్ మీద కనిపించింది నాకు, అందుకే చెప్తాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ నాతోటి యాక్ట్ చేసిన కో ఆర్టిస్టులు ఆనంద్ సార్ అవ్వచ్చు, ఇంకా రిమైనింగ్ కో ఆర్టిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నాతోటి కలిసి యాక్ట్ చేసిన శృతి శెట్టికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఆమెతోటి యాక్ట్ చేసినప్పుడు నేను ఎప్పుడన్నా కొంచెం ఫంబుల్ అవుతుంటే, ఫస్ట్ మూవీ కాబట్టి ఆమెకి 4-5 వెబ్ సిరీస్లు చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండేది. సో ఎప్పుడైనా నేను డౌన్ అవుతుంటే ఆమె వచ్చి పర్లేదు మురళి బాగా వస్తుంది, నువ్వు బాగా చేయగలవు అని ఎంకరేజ్ చేసేది అమ్మాయి. చాలా థ్యాంక్స్ శృతి. అండ్ ఇంకా కమింగ్ టు ద పాయింట్, మీరు ఇప్పుడే టీజర్ చూసారండి, నాకు బాగా నచ్చింది, మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మూవీ డైరెక్టర్ పృథ్వీ గారు ఈ మూవీ మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండడం వలన ఆ సౌండ్ మీద టీజర్ కట్ చేశారనమాట. సో నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈవెన్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి లిరికల్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అలాగే పబ్లిసిటీ ప్రోగ్రాము ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 1.5 month 2 months పబ్లిసిటీ చేసి ప్రొడ్యూసర్ గారు నాగిరెడ్డి గారు రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. నాగిరెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న పబ్లిసిటీ క్యాంపెయిన్ చేస్తున్న జిఎస్కే మీడియా సురేష్ గారు, అలాగే మా ప్రొడక్షన్ మేనేజర్, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వినీత్ గౌడ్ గారు, అలాగే మా బిజినెస్ హెడ్ సురేష్ అల్లూరి గారుకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళ ముగ్గురు మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి పబ్లిసిటీ క్యాంపెయిన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే వర్కౌట్ అవుతుందని వాల్యుబుల్ అడ్వైజెస్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే పర్టికులర్గా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. చాలా ఎక్కువ మంది వచ్చి మా చిన్న సినిమా అయినా మాకు పెద్ద కవరేజ్ ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్. అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ 90% ఆఫ్ ద ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా కొత్త వాళ్ళు అండి దీనికి పనిచేసింది. కొత్త వాళ్ళు చేసిన ఈ చిన్న సినిమాని ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా అవసరం ఉంది.
So please give us your support and encouragement all the way. And finally, I wanted to share something about an important person for this movie Sky. He is the producer Nagireddy Garu. He is the backbone of the movie. బ్యాక్బోన్ అని ఎందుకంటానంటే మనం ఏమన్నా చిన్న ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు మనకి, మనం ఏమన్నా సక్సెస్ అవ్వాలన్నా, మన జాబ్ చేయాలన్నా, మన కెరియర్లో డెవలప్ అవ్వాలన్నా వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు, చాలా సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళు మనకి మెయిన్ బ్యాక్బోన్. బట్ ఈ సినిమా అనే ఈ వరల్డ్లో మనం ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక హీరోయిన్ అవ్వాలన్నా మనకి చాలా సపోర్ట్ ఉండాలి. బయట మనల్ని ఎవరైనా నమ్మాలి, సినిమాల్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలా ఎంకరేజ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అంటే నేను పెద్ద మాట్లాడాల్సింది ఏమి ఉండదు, మొత్తం చెప్పేసారు స్టోరీ అంతా. థింగ్ అబౌట్ దిస్ మూవీస్ అంటే ఒక కంట్రోల్ బడ్జెట్లో ఒక హై క్వాలిటీ మూవీని ఎలా డెలివర్ చేయాలన్నది ఒక ఛాలెంజ్గా తీసుకున్నది. I think we succeeded in it. And from the press is like very big now. Press, you can make us or break us. And I know manchi projectలను మీరు డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. This is a very good, it's a good story told in a very, poetic manner. So మీరు అందరూ ఇది చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ టెల్లింగ్, మూవీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. డైరెక్టర్ ఈజ్ వెరీ ప్యాషనెట్. అంటే ఈజ్ గాట్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. సో మీరు ఇలాంటి మూవీస్కి బాగా ఎంకరేజ్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి ఒక నిష్ క్రియేట్ చేస్తే ఇండస్ట్రీకి మంచిది, సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో I tried my best to, help the project, and I hope everybody will like it. Thank you very much. Thank you, sir. Thank you so much. Thank you for being here. And మిత్రులకి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా కొంచెం గట్టిగా ఆయన సినిమాలో మ్యూజిక్ లాగా చాలా సూదింగ్గా మాట్లాడుతున్నారు. కొంచెం గట్టిగా సార్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, మీడియా ఫ్రెండ్స్కి, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ, స్నేహితులందరికీ, యాక్చువల్లీ దిస్ ఈజ్ పృథ్వీ. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది అందరికీ? రైట్. సో ఫస్ట్ ఈ ప్రొడక్షన్ హౌస్ పెట్టి వీ వాంటెడ్ టు టెల్ స్టోరీస్. we as a team, స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటి, ఎన్ని క్రాఫ్ట్స్ మిక్స్ అయ్యి, ఎన్ని క్రాఫ్ట్స్ కలిసి ఒక కథని చెప్తే ఒక సినిమా బాగా వస్తుంది అనే పాయింట్లో వీ హ్యావ్ డన్ సో మచ్ రీసెర్చ్ టు మేక్ ఎ ఫిల్మ్. యాక్చువల్గా ఆ జర్నీలో నేను చెన్నైలో ఉంటున్న సురేష్ హాస్ గారిని కలవడం, తర్వాత రసూల్ ఎల్లోర్ గారిని కలవడం, మన ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారిని కలవడం, ఇదంతా అంటే చూస్తే నాకు ఏది ఏ టైంలో ఎలా జరుగుతుంది ఏది తెలియదు. ఇట్స్ అ జర్నీ యాక్చువల్గా. ఫస్ట్ ఇది మా డెబ్యూ ఫిల్మ్. ఇది సినిమా చూసిన నాగిరెడ్డి గారు కానీ, రసూల్ గారు కానీ సినిమా బాగా వచ్చింది, వీ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అంటే నేను నమ్మలేకపోయాను యాక్చువల్గా. ఎందుకంటే సినిమా కథ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ కాప్ చూసే వరకు కూడా ఎవ్రీ క్రాఫ్ట్లోని ఫిల్మ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తూనే ఉంటుంది. దాన్ని నమ్మి నేను కథ రాస్తున్నప్పటి నుంచి టిల్ ఫస్ట్ కాపీ మేము చూసుకునే వరకు కూడా యాజ్ ఏ టీమ్ మేమంతా ఎఫర్ట్ పెట్టినంత రసూల్ గారు చూశారు. ఇక్కడికి ఫస్ట్ కాపీ చూసి సినిమా రిలీజ్ వరకు వచ్చింది అంటే యాజ్ ఏ టీమ్ మేము అచీవ్ చేసామని అనుకుంటున్నాం. రసూల్ గారు చెప్పినట్టు కంట్రోల్ బడ్జెట్లో ఈ క్వాలిటీ ఫిల్మ్ తీసి ఓకే మనం ఒక కథ చెప్పాము, ఎంటర్టైన్ చేస్తాము, ఆడియన్స్కి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలం మనం
అనే కాన్ఫిడెన్స్తోనే ఇక్కడికి వచ్చాము. దీనికి ఎవ్రీ డే ఫ్రమ్ ద బిగినింగ్ ఫిల్మ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తూనే ఉంది. సురేష్ రాజ్ గారు, రసూల్ గారు, తర్వాత ఫిల్మ్ బయటికి తీసుకెళ్ళి చూసిన, ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తున్న, మీడియా పరంగా సపోర్ట్ చేస్తున్న జిఎస్కే మీడియా సురేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సురేష్ గారు మీ గురించి జిఎస్కే సురేష్. మేము ఒక 45 days to 60 days పబ్లిసిటీ ప్లాన్ అనుకుంటున్నాము. లిరికల్ వీడియోలు, టీజర్, ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ మీకు నచ్చుతాయని నేను హోప్ చేస్తున్నాను. అండ్ విల్ కంటిన్యూ టెల్ స్టోరీస్ టు యూ. హోప్ యూ లైక్ ఆల్ ద స్టోరీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా నెమ్మదిగా అంటే నేను వర్క్ చేసిన సినిమాల గురించి నాకు అసలు గుర్తుండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగుంటే అసలు గుర్తుండదు. ఏమన్నా మిస్టేక్లు ఉన్నా, ఏమన్నా దాంట్లో నేను ఇంకా బెటర్గా చేయాలి అని అనిపించినవే గుర్తుంటాయి. మీరు బాగుందనుకుంటే ఆటోమేటిక్గా కొంచెం మర్చిపోయి ఉంటా. వెరీ వెరీ సారీ. I don't even remember what you're talking about. So that is my mentality, because బాగున్నదే ఇట్ హ్యాస్ టు బి గుడ్. బట్ మిస్టేక్లు బాగా గుర్తుంటాయి. మీరు మిస్టేక్ల గురించి అడగండి, చెప్తా క్లియారిటీ ఇచ్చి ఫుల్గా ఎక్కడ తప్పు చేశాను, ఏం చేశాను. రసూల్ గారు, ఈ చిన్న సినిమా అనుకోవచ్చు, అంటే ఎందువల్ల మీరు ఇంత పెద్ద కెమెరామెన్ ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి? అంటే నా నా మైండ్ సెట్ ప్రకారం నాకు చిన్నది పెద్దది అనేది నాకు అసలు ఐడియా లేదండి ఎప్పుడు. ఐ ఆల్వేస్ లవ్ అ గుడ్ స్టోరీ అండ్ సంబడి కమ్స్ అప్ విత్ అ గుడ్ స్టోరీ. ఒక ప్యాషన్తో నా దగ్గరికి వస్తే 100% ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నాకు పృథ్వీ నా దగ్గరికి వచ్చి స్టోరీ చెప్పి మ్యూజిక్ వినిపించినప్పుడు ఐ థాట్ ఇస్ గాట్ లాట్స్ ఆఫ్ పొటెన్షియల్. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ టీమ్స్. ఇప్పుడు పెద్ద చిన్న పక్కన పెడితే, ఇఫ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ డూయింగ్ ఓన్లీ బిగ్ ఫిల్మ్స్, ఓన్లీ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్, మంచి సినిమాలు రావండి ఫస్ట్ థింగ్. బికాజ్ దట్స్ ఎ వెరీ అన్హెల్తీ ఎన్వైరన్మెంట్ యాక్చువల్గా. మీరు మలయాళంలో చూస్తే ఎవ్రీబడి కమ్స్ టుగెదర్, బిగ్ స్మాల్ స్టార్లు చిన్నది ఏముండదు. They come together for a project, together to tell a good story, make a good film. That's a very good environment to have. So ఈ హైరార్కీలు పెట్టుకుంటే పెద్ద సినిమాలు వస్తాయి కానీ క్వాలిటీ ఉండదు, దాంట్లో మంచి డెప్త్ ఉండదు, స్టోరీస్ ఉండవు. ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పేస్. గుడ్ ఫిల్మ్ హ్యాస్ టు హ్యావ్ ఎ స్పేస్. అది క్రియేట్ చేయాలంటే ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ టుగెదర్. బిగ్ స్మాల్ అంటే సినిమా బడ్జెట్ పట్టే కదా మనం మన రెమ్యునరేషన్ డిసైడ్ చేసుకునేది. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్. వెన్ యూ స్టార్ట్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్, ద ఇండస్ట్రీ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ద ఆడియన్స్ విల్ బి బెనిఫిటింగ్ బికాస్ దే విల్ బి ఎంటర్టైన్. సో దట్ ఈజ్ మై ఇంటెన్షన్. సో బిగ్ స్మాల్ అనేది నాకు యాక్చువల్లీ నా డిక్షనరీలో యాక్చువల్లీ లేదు. పృథ్వీ, చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మనకి ఈ రెగ్యులర్గా ఉండే ఫార్మాట్లో కూడా శేఖర్ కమల గారు ఫ్లిప్ చేశారు, కథ చెప్పే విధానాన్ని ఫ్లిప్ చేశారు. అంతకుముందు వెళ్తే బాపు గారు, విశ్వనాథ్ గారు ఆ కోవకు చెందుతారు. వాళ్ళు కొన్ని వెరైటీస్ చేశారు, కానీ ఆ తర్వాత ఏ డైరెక్టర్ కూడా దాన్ని సస్టైన్ చేయలేకపోయారు. సో మీ టేక్ ఏంటి? ఈ కథని ఇంత స్మూత్నింగ్గా చెప్పాలి అని అనుకోవటానికి గల కారణం ఏంటి? కథని ఇలానే చెప్పాలి? అదే ఇందాక అడిగిన దానికి కూడా చెప్పాను. ఇది ఇంత ఫాస్ట్ వరల్డ్లో, ఇంత టాక్సిక్ వరల్డ్లో ఒక రిలీఫ్ కావాలి ప్రేక్షకుడికి. ఆ రిలీఫ్ మ్యూజిక్ ఇస్తుంది, కథ ఇస్తుంది, సినిమాలో ఉన్న 24 క్రాఫ్ట్స్ ఇస్తాయి. 24 క్రాఫ్ట్స్ ఇస్తాయి. ఈ 24 క్రాఫ్ట్స్ని కరెక్ట్గా యూజ్ చేస్తే ఇది చిన్న కథ, ఎమోషనల్. ఇది ల్యాగ్ అనే పదానికి మీ డెఫినేషన్ ఏంటి? ల్యాగ్ అనేది మనం ఎంగేజింగ్గా చెప్పలేదు అనుకోండి ఒక కథని. ఈ సినిమాలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ని కరెక్ట్గా యూజ్ చేసి చెప్పలేదు అనుకోండి, అది బిగ్ కమర్షియల్ ఫిల్మ్ కూడా ల్యాగే ఉంటుంది. చాలామందికి ఆ క్రాఫ్టింగ్ తెలియక ఫెయిల్ అవుతుందేమో కానీ ఆడియన్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఆడియన్స్ మంచి సినిమా ఇస్తే, శేఖర్ కమల్ గారు సినిమా చూశారు,
చిరంజీవి గారిది హై వోల్టేజ్ సినిమా చూసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్, అదే శేఖర్ కమల్ గారు చిరంజీవి గారి సినిమాతో రిలీజ్ చేశారు. శంకర్ దాదా MBBS. Yeah. ఆ సినిమా చూసారు, ఆనంద్ కూడా చూశారు. సో ఇందులో కమర్షియల్ కాదని చెప్పడానికి ఏమి ఉండదండి. మనం ఎంగేజింగ్గా చెప్పగలగాలి ఆ కథని. వీళ్ళతోనే ఈ కథ చెప్పడానికి కారణం ఏంటి? ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా సీజనల్ ఆర్టిస్ట్కి ట్రై చేసి వీళ్ళ వరకు వచ్చారా, లేదంటే స్ట్రైట్గా వీళ్ళతోనే చెప్దాం అనుకున్నారు? అలానే ఉండదండి. ఒక కథ రాసుకున్న తర్వాత ఇట్స్ ఎ జర్నీ అనమాట అండి. కథ కొంతమందిని చూస్ చేసుకుంటుంది యాక్చువల్గా. డైరెక్టర్ చూస్ చేసుకుంటారు కదా? లేదు, డైరెక్టర్ చిన్నవాడు కథ ముందు. నిజంగా అండి. కథ ఏంటంటే చాలా అనుభవాల నుంచి మనం చూసే పర్సెప్షన్లోంచి కథ వస్తుంది. చుట్టూ ఉన్న సొసైటీలోంచి మనం ఏరుకుంటూ ఉంటాం కథకి. అప్పుడు డైరెక్టర్ అనేవాడు ఒక ఇండివిజువల్ డైరెక్టర్ చూసే యాంగిల్ ఉంటుంది కదండి, దానికి చాలా పర్సెప్షన్స్ ఉంటాయి. అప్పుడు కథ పెద్దదే, కథ చూస్ చేసుకుంటుందండి. సందీప్ రెడ్డి కూడా అన్నారండి ఒకసారి, స్టోరీ ఎప్పుడు అందరినీ చూస్ చేసుకుంటుంది. అంటే ఆయన చాలా మందిని ట్రై చేశానని కూడా చెప్పారు. డెఫినెట్గా. సో మీరేమన్నా అలాంటి ఎక్సర్సైజ్ జరిగిందా, లేకపోతే స్ట్రైట్ అవే వీళ్ళతోనే వెళ్దామని అనుకున్నారు? లేదండి, డెఫినెట్గా. అది ఎంత మంచి జర్నీ అంటండి ఫిల్మ్. మేము చాలా చిన్నగా స్టార్ట్ చేసి రసూల్ గారితో వచ్చి సురేష్ రాజ్ గారితో వచ్చి ఇలాగా మీ ముందు కూర్చోవడం అనేది ఎవ్రీ డే దిస్ ఫిల్మ్ బికేమ్ బిగ్ అనమాట అండి. ఏ రోజు లెట్ డౌన్ లేదు. ఆఫ్ కోర్స్ హికప్స్ ఉన్నాయి, ఫిల్మ్ మేకింగ్లో హికప్స్ ఉంటాయి అందరికీ. స్టోరీ టెల్లింగ్లో మనం హానెస్ట్గా ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు ఎన్ని హికప్స్ ఉన్నా, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కానీ ఈ కథ మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటుంది. అలా హానెస్ట్గా కథ చెప్పాం కాబట్టి ఇక్కడ వరకు వచ్చి మేము ముందు కూర్చున్నాం, సినిమా ఫినిష్ చేసి అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను నేను. థ్యాంక్ యూ. పృథ్వీ గారు, స్క్రీన్ ప్లే, కథ, మాటలు, దర్శకత్వం, నిర్మాత, ఇన్ని క్రాఫ్ట్ ఎట్లా మేనేజ్ చేశారు సార్? అలానేం లేదండి. ప్రొడ్యూసర్ అంటే నాగిరెడ్డి గారు, నాగిరెడ్డి అన్న చాలా సపోర్ట్ చేశారు. నేను మురళి మేమేంటంటే అండి ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉండి సినిమాకి సంబంధించి క్రాఫ్ట్ అన్నీ తెలుసుకోవాలి. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఎలా ఉంటారు, అసలు ప్రొడ్యూసింగ్ సినిమా డైరెక్ట్ చేయాలంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలండి ఫస్ట్. మనం విత్ ఇన్ ద బడ్జెట్ చేయాలి, కంట్రోల్ బడ్జెట్లో చేయాలంటే. అలా అని ఫస్ట్ బ్యానర్ రిజిస్టర్ చేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్ తీసుకుని మనం రిస్క్ చేయాలి అనే పాయింట్లో స్టార్ట్ అయిందండి ఇది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం గురించి మీరు అడుగుతున్నారు కదా. ఒక డైరెక్టర్కి కథ చెప్పడం అంటూ వస్తే మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేయడం కూడా వస్తుందండి యాక్చువల్గా. అది రావాలి కూడా. అందుకని ఇదంతా ట్రై చేశాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. సార్, పెద్ద పెద్ద హీరోల పోస్టర్లు పెడుతుంటేనే ఆడియన్స్ థియేటర్ అనే పరిస్థితి. ఇవాళ తమ్ముడుతో సినిమా తీశారు, ఏంటి తీయటానికి ఏంటి? తమ్ముడని తన మీద పెట్టుబడి పెట్టారా, లేకపోతే తమ్ముడు కోసం కథ రాసుకున్నారా? లేదండి, ఒక ఎక్స్ప్రెషన్ అండి కథ చెప్పడానికి. ఆ ఎక్స్ప్రెషన్ కోసం కథ రాశాను. ఆ కథ ఒకటితో స్టార్ట్ అయ్యి, నాతో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఈ హాల్లో ఎంతమంది ఉన్నాం? ఆల్మోస్ట్ 200 మెంబర్స్ ఉన్నారు కదా. 200 మెంబర్స్ అటెన్షన్ పే చేస్తున్నారు కదా ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఇదే బిగ్ సక్సెస్ అనుకుంటున్నాను. ఇది తమ్ముడిని పెట్టి సినిమా తీసానా, నేను చేశానా, ఎవరనేది కాదండి. కథ తీసుకొచ్చింది ఇక్కడ వరకు, అంతే. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. అలా అనుకుంటే మీకు నెక్స్ట్ స్టేజ్లో ఇంకా కొన్ని రివీల్ చేయబోతున్నాం. కొన్ని పబ్లిసిటీ, మ్యూజిక్ రిలీజ్ అప్పుడు, టీజర్ రిలీజ్ అప్పుడు ఎవరెవరు దీనికి ఎలా వచ్చారనేది కూడా మీకు తెలుస్తుంది. హీరో గారు ఏంటి సార్, అన్నయ్య డైరెక్షన్ ఎలా ఉంది? బాగా చేశాడైనా? అంటే డైరెక్షన్ ఎలా ఉంది అంటే నేను అలా జడ్జ్ చేసేంత కెపాసిటీ. Because all the love that you people give is magical, and it is always an honor to come and work here. अच्छा, पहली सिनेमा आपका कौन सा है? Life Anubhavinchu Raja. अनुभविंचु राजा. आपको स्क्रिप्ट बोलते थे ना? हाँ. जब आपको तेलुगु समझ में नहीं आता ना, हाँ. जब आपको कुछ फर्क पड़ता है? नहीं. फिर कैसे समझ में आता है आपको? It's only because
I have so many beautiful people who sit and make me understand every line. Sahiti, I forgot to mention you, but yeah, thank you for always being there for me. So these people have always made it sure that, you know, I understand every line throughout and I just rehearse it. So every line that I've said is all in Telugu. థ్యాంక్ యూ Yeah. ప్రొడ్యూసర్ గారు